బంగారు స్మగ్లింగ్ కేసులో కర్ణాటక డిఆర్ఐ అరెస్ట్ చేసిన రణ్యారావుకి ఈ నెల 24 వరకు పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. అయితే అంతకు ముందే తరుణ్ రాజ్ అనే వ్యాపారవేత్తని కూడా పోలీసులు ఇదే కేసులో అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ అమ్మడికి గత ప్రభుత్వం 12 ఎకరాల ల్యాండ్ కేటాయించిందంటూ ప్రస్తుత అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మంత్రి ఒకరికి ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో పాత్ర ఉందంటూ బీజేపీ ఆరోపించడంతోనే ఈ కౌంటర్ వేసింది కాంగ్రెస్. దీంతో ఈ గోల్డ్ బ్యూటీ కేసు కాస్త కావలసినంత రాజకీయ రంగు పులుముకుంది. గోల్డ్ బిస్కెట్ బ్యూటీ రణ్యారావు కేసు సిబిఐకి మొత్తం వ్యవహారానికి రాజకీయ రంగు. గత బీజేపీ ప్రభుత్వం ఆమెకి స్థలం కేటాయించిందంటూ కాంగ్రెస్ ఆరోపణ. కేబినెట్ మంత్రి ఒకరికి రణ్యారావు స్మగ్లింగ్ తో సంబంధముందంటూ బీజేపీ ఆరోపణ. కర్ణాటక సహా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో నటి రణ్యారావుని మార్చి 24 వరకు బెంగళూరు కోర్టు కస్టడీకిచ్చింది. మరోవైపు ఇదే కేసులో రణ్యారావు సహకరించడం లేదంటూ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కోర్టుకి చెప్పగా రణ్యారావు మాత్రం తాను సహకరిస్తున్నానంటూ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆమె తనని డిఆర్ఐ అధికారులు బెదిరించారని ముందటి రోజు పత్రాలపై సంతకాలు చేయాల్సిందిగా బలవంత పెట్టినట్లు చెప్పింది. ఇక ఈ కేసులో మరో మలుపుగా బెంగళూరులోని ప్రముఖ జ్యువెలరీ హోటల్స్ వ్యాపారవేత్త తరుణ్ రాజ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో కలిసి తరుణ్ రాజ్ కూడా దుబాయ్ వెళ్లొచ్చినట్లు, అందుకే పోలీసులు అరెస్టు చేసినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారానికి రాజకీయ రంగు కూడా అలుముకుంది. గత ప్రభుత్వం రణ్యారావు ప్రమోట్ చేసిన సిరోడా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి తుముకూరులో 12 ఎకరాల భూమి కేటాయించిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. Talking to them is not an issue to be discussed. Tell me, whoever is responsible MLAs or ministers will get into this kind of smuggling. Our professions sacrificing so many things for long years. Do you think that this whatever smuggling what these people are speaking, will anybody even forget about Congress? Even BJP or JDS, will they get involved in this kind of scandals? I don't think so. I don't think so. We need to give importance. Anyway, CBI is also coming into the picture. Let them investigate. ఇక్కడ 138 కోట్ల పెట్టుబడితో ఓ టీఎంటీ స్టీల్ బార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పగా చౌకగా భూమి కేటాయించిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. అయితే దీనికి ప్రతిగా బీజేపీ అసలు కేబినెట్ మంత్రి ఒకరికి రణ్యారావు వ్యవహారంతో సంబంధముందంటూ ఆరోపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ కూడా రంగంలోకి దిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దుబాయ్ నుంచి 13 కేజీలకు పైగా బంగారం అక్రమంగా తరలించిన కేసులో డిఆర్ఐ రణ్యారావుని అరెస్టు చేయగా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కోర్టు మార్చి 14 వరకు పోలీస్ కస్టడీకివ్వగా 20 రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.